హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. రీజనింగ్ టాపిక్లో డైస్ అనే కాన్సెప్ట్లో మనం బిట్స్ని 5 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకే డైస్ యొక్క రెండు డిఫరెంట్ పొజిషన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇలా వై షేప్లో డ్రా చేసుకోండి ప్రతి క్యూబ్ కింద. ఇక్కడ టాప్లో ఏదైతే నెంబర్ కామన్గా ఉంటుందో రెండు డైస్లో దాన్ని టాప్లో రాసుకోండి. ఇక్కడ 5 కామన్గా ఉంది, సో 5 టాప్లో రాసుకుంటున్నాను. తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతి నెంబర్ని ఇలా రాసుకోండి. సో 5 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో 8 వస్తుంది, 8 రాస్తున్నా. తర్వాత 8 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో 9 వస్తుంది, 9 ఇలా రాసుకోవాలి. సో ఈ క్యూబ్లో కూడా అదే విధంగా 5 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. తర్వాత 2 తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7 వస్తుంది కాబట్టి 7 రాసుకోండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉండే నెంబర్స్ రెండు ఆపోజిట్గా ఉంటాయి, అంటే 9కి 7 ఆపోజిట్గా ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఉండే నెంబర్స్ రెండు ఆపోజిట్లో ఉంటాయి, 8కి 2 ఆపోజిట్లో ఉంటుంది. ఇక మిగిలిన నెంబర్స్ ఏంటి, 5 మిగిలింది. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 2, 3, 5, 7, 8, 9 ఇచ్చారు. ఇంకా మిగిలిన నెంబరు 3, అంటే 5కి 3 ఆపోజిట్లో ఉంటుంది. మనల్ని క్వశ్చన్లో ఏమి అడిగారు, 5కి ఆపోజిట్ ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 3. ఒకవేళ మీకు కనుక ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఈ బిట్ సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.